in Matthew 28, verse 19 and 20, he speaks about making disciples in every nation. మత్తయి సువార్త 28:19 నుండి 20 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సమస్త దేశములకు వెళ్ళి నా శిష్యులను చేయండి అని చెప్పారు. Not just getting them to the place where their sins are forgiven. కేవలం వాళ్ళ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి అక్కడికి మాత్రమే తీసుకొని రావటం కాదు. Not just getting them to the place where they are baptized, but making them disciples. కేవలం వాళ్ళు బాప్తిజం మాత్రమే తీసుకునేటట్లు చేయటం కాదు, వాళ్ళని శిష్యులుగా చేయాలి. And then leading on to other things which we will come to later. ఆ తర్వాత మనం చూస్తాము కొన్ని విషయాలను, ఆ విషయాల్లోకి వాళ్ళని నడిపించాలి. But let's look at Matthew 28:19. In our last study we saw the conditions of discipleship. అయితే మత్తయి సువార్త 28:19 నుండి 20 వచనాలు మనం చూద్దాము. మన గత అధ్యయనములో శిష్యునికి కావలసిన షరతుల గురించి మనం చూసాం. And what it means to make a person a disciple. Those apostles understood it very clearly. We saw those conditions from Luke 14:25 to 33. కాబట్టి ఒక వ్యక్తిని శిష్యునిగా చేయటం అంటే ఏంటో అపోస్తలులు ఎంతో బాగా అర్థం చేసుకున్నారు. మనం ఇంతకుముందు మనం చూసాము, శిష్యుడిగా ఉండాలి అంటే లూకాసు వార్త 14:25 నుండి 33 వచనాల్లో. Then he said, once you make them disciples, you got to baptize them in the name of the Father, Son and Holy Spirit. వారిని శిష్యులుగా చేసిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిజం ఇవ్వాలి. So in other words, before we baptize them, we got to present to them the claims of discipleship. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళకు బాప్తిజం ఇచ్చేదానికి ముందు శిష్యునిగా ఉండాలి అంటే ఎలాంటి షరతులను పాటించాలో మనం చెప్పాలి. And say, when you come to Christ, we're not inviting you just to go to heaven when you die. నీవు క్రీస్తు దగ్గరికి రావాలి అని మనం ఆహ్వానిస్తున్నప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తావు అని చెప్పటం కాదు. We're not inviting you just to come to have your sins forgiven. నీ పాపాలు క్షమించబడతాయి రమ్మని ఆహ్వానించడం మాత్రమే కాదు. But we're inviting you to make Jesus Lord of your life. యేసు క్రీస్తుని నీ జీవితంలో ప్రభువుగా నీవు చేసుకోవాలి అని ఆహ్వానిస్తున్నాం. Not someone whom you occasionally visit once a week, but one who's going to be your husband. ఏదో వారానికి నిన్ను ఒక వ్యక్తి దర్శించినట్లు కాదు, కానీ నీ భర్తగా ఆయన నువ్వు చేసుకోవాలి. You know, like when a woman marries, she even gives up her parents' name and she completely is now one with her husband, or that's the way she should be. ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్న తర్వాత ఆ స్త్రీ తన తల్లిదండ్రుల యొక్క పేరును కూడా విడిచిపెట్టి తన భర్తతో ఏకమవుతుంది. ఒక స్త్రీ అలా ఉండాలి. And this is the relationship that Christ wants to have with each of us. క్రీస్తు కూడా ఇలాంటి సంబంధాన్ని మనలో ప్రతి ఒక్కరితో కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. This is what it means to be a disciple. ఒక శిష్యుడిగా అవటం అంటే ఇదే అర్థం. And so a woman should not enter into marriage thinking that I've got to spend only one day a week with my husband, or I can continue to live my own life and visit him once in a while. కాబట్టి ఒక స్త్రీ ఇలా అనుకున్నట్లయితే నా భర్త నేను వారానికి ఒకసారి చూస్తాను, మిగిలిందంతా నా ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చూస్తాను అని అనుకున్నట్లయితే వివాహం చేసుకోకూడదు. No, she must be made aware of the fact that in marriage it's a total commitment. కాబట్టి వివాహము అంటే సంపూర్ణంగా సమర్పించుకోవటం అని ఆమెకు అర్థం అవ్వాలి. To this other man whom you're going to marry. నీవు ఎవరినైతే వివాహం చేసుకోబోతున్నావో ఆ పురుషునికి నీవు సంపూర్ణంగా సమర్పించుకోవాలి. And even so, in the preaching of the gospel, there must be a clarity in the way we explain to the people we preach to. కాబట్టి సువార్త ప్రకటించే విషయంలో కూడా ఎవరికైతే మనం బోధిస్తున్నామో ప్రకటిస్తున్నామో ఎంతో స్పష్టంగా ఈ విషయాలను మనం చెప్పాలి. That this requires total commitment. దీనికి సంపూర్ణంగా నీవు సమర్పించుకోవాలి అని మనం చెప్పాలి. This means discipleship. This means following the Lord. Are you ready for that? ఇదే శిష్యత్వం అంటే, ఇదే ప్రభువుని వెంబడించడం అంటే దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Then come. అయితే నువ్వు రా. We'll baptize you. We don't wait till a person becomes perfect. ఒక వ్యక్తి పరిపూర్ణుడు అయ్యేదాకా మనమేమి ఉండము, అలాని కాదు. No, but we do say that a person must be presented with the claims of discipleship, and it's when he accepts that we baptize him in the name of the Father, Son and Holy Spirit. కానీ శిష్యత్వానికి కావాల్సిన షరతులేంటో మనం చెప్తాము. ఒకసారి ఆ వ్యక్తి దాన్ని అంగీకరించిన తర్వాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆ వ్యక్తికి మనం బాప్తిజం ఇస్తాము. And that's why
we would like to wait in our churches to see whether a person is willing to follow the Lord before we baptize him. అందుకే మన సంఘాల్లో బాప్తిజం ఇవ్వటానికి కొంచెం వేచి ఉంటాము. ఎందుకంటే ఆ వ్యక్తి ప్రభువుని వెంబడించడానికి సిద్ధంగా ఉన్నాడా లేదా, వెంబడిస్తున్నాడా లేదా అని చూడటానికి. Now in countries where there's persecution, where it's not popular to be a Christian, we may not need to wait so long like in the early days. కొన్ని దేశాల్లో మనం చూసినట్లయితే, ప్రభువుని నమ్ముకున్నట్లయితే ఎన్నో హింసలు ఉంటాయి కాబట్టి అక్కడ అనేక రోజులు వేచి ఉండాల్సిన అవసరం లేదు. For a Jewish person to become a Christian was a tremendous sacrifice. ప్రారంభ దినాల్లో మనం చూసినట్లయితే ఒక యూదుడు క్రైస్తవుడుగా అవటం అనేది ఎంతో క్లిష్టమైన పరిస్థితి అది. I mean, even today it is for a Jewish person to become a Christian. ఈనాడు కూడా ఒక యూదుడు క్రైస్తవుడుగా మారటం అనేది ఎంతో కష్టమైన విషయం. And that's why in the early days in the Acts of the Apostles, they could baptize a person almost immediately for an idol worshipper to give up their idolatry and become a Christian. అందుకే ప్రారంభ దినాల్లో మనం చూస్తాము, అపొస్తల కార్యముల్లో కూడా ఒక వ్యక్తి ప్రభువుని నమ్మిన వెంటనే వారు బాప్తిజం ఇచ్చేవాళ్ళు. ఒక విగ్రహారాధికుడు విగ్రహాలను విడిచిపెట్టిన వెంటనే బాప్తిజం ఇచ్చేవాళ్ళు. Meant being cut off by their relatives, etc. ఆ విధంగా వాళ్ళు బంధువుల నుంచి వెలివేయబడతారు, అనేక వాటిని వాళ్ళు విడిచిపెడతారు. So it was easy to know that they were willing to be disciples and they could be baptized fairly soon. కాబట్టి వీళ్ళు శిష్యులుగా ఉండటానికి సిద్ధపడి ఉన్నారు అని మనం అనుకున్నప్పుడు బాప్తిజం ఇవ్వటం ఎంతో సులభం. But nowadays, in countries where there is no persecution, it's not so easy to know whether a person is understood. కానీ ఈ రోజుల్లో మనం చూసినప్పుడు ఎక్కడైతే క్రైస్తవులకు హింసలు ఉండవో అలాంటప్పుడు ఆ వ్యక్తి ప్రభువుని వెంబడించగోరుతున్నాడా లేదా అని తెలుసుకోవటం కష్టం. The claims of discipleship. శిష్యత్వానికి కావాల్సిన షరతులు ఆ వ్యక్తి అంగీకరించాడా లేదా తెలుసుకోవటం కష్టం. He may have just accepted Christ because he wants to go to heaven. ఆ వ్యక్తి ఏదో పరలోకం వెళ్ళాలి కాబట్టి ప్రభువుని అంగీకరించి ఉండొచ్చు. The claims of discipleship may not have been presented to him. శిష్యత్వానికి కావాల్సిన షరతులు ఆ వ్యక్తికి ఎవరు చెప్పుండకపోవచ్చు. He may not have understood it, and even if he understood it, he may not be willing for it. దాన్ని ఆ వ్యక్తి అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఆయన అర్థం చేసుకున్నా కానీ దానికి విధేయత చూపించడానికి ఇష్టపడకపోవచ్చు. We have no right to baptize such people. అలాంటి వ్యక్తికి బాప్తిజం ఇవ్వటానికి మనకు ఎటువంటి అర్హత లేదు. Now a person can backslide after they are baptized. That's another issue. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకున్న తర్వాత వెనక్కి దిగజారిపోవచ్చు, అది వేరే విషయం. But the claims of discipleship must be made clear to people right at the outset. కానీ శిష్యత్వానికి కావాల్సిన షరతులు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభంలోనే ఆ వ్యక్తికి చెప్పాలి. Jesus always proclaimed the truth like that. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా సత్యాన్ని ఆ విధంగా చెప్తూ ఉండేవాళ్ళు. When a rich young ruler came to him and asked him, "What must I do to inherit eternal life?" ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోక రాజ్యంలోకి వెళ్ళటానికి ఏం చేయాలని అడిగాడు. He virtually told him to forsake all that he had. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, నీకు కలిగినవన్నీ విడిచిపెట్టి నా దగ్గరికి రమ్మన్నాడు. And when he was not willing to do that ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ విధంగా చేయటానికి సిద్ధంగా లేడో and walked away, the Lord never went after him. ఆ వ్యక్తి అవి చేయటానికి ఇష్టం లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయినప్పుడు ప్రభు ఆ వ్యక్తి వెంట పడలేదు. The Lord never sort of reduced the conditions in order to make it convenient. He didn't even ask him to come step by step. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రమాణాలను తగ్గించలేదు, ఏదో ఒక్కొక్క మెట్టుగా చేయమని చెప్పలేదు. He said it's absolute. If you want to follow me, you got to give up all that. ఇది ఎలా ఉంటుందంటే, నీవు నన్ను వెంబడించాలంటే వాటిని విడిచిపెట్టాలి, నన్ను వెంబడించాలి, అంతే. So this is what we read in Matthew 28:19. That is the way the gospel should be presented. మత్తయి సువార్త 28:19 మనం చూసినట్లుగా సువార్త ఆ విధంగా ప్రకటించబడాలి. Then we can baptize them. And baptism is significant in this sense that, as we read in Romans chapter 6, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూసినట్లుగా బాప్తిజము అంటే దీన్ని సూచిస్తుంది. it is symbolic of the burial of that old self, the old way of life. ప్రాచీన పురుషుణ్ణి పాతిపెట్టడానికి, ఆ ప్రాచీన జీవన విధానాన్ని పాతిపెట్టడానికి ఇది సాదృశ్యంగా ఉంది. That I had, which is basically doing my own will. నేను కలిగి ఉన్న ఆ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నా సొంత చిత్తాన్ని నెరవేర్చుకోకుండా ఉండాలి. Doing what pleased me. ఏదైతే నన్ను సంతోషపరుస్తుందో దాన్నే చేయటం. Seeking to please myself or seeking to please other human beings.
నన్ను నేను సంతోషపరచుకోవటం లేక ఇతర మనుషులను సంతోషపరచటం, that person, that Adamic person living inside me has died. ఆ వ్యక్తి, ఆదాము నుండి వచ్చిన ఆ వ్యక్తి, నాలో ఉన్న వ్యక్తి చనిపోయాడు. I have taken my place with Christ on the cross, and that person has died. సిలువలో ఉన్న ఆ క్రీస్తుతో పాటు ఆ వ్యక్తి కూడా సిలువేయబడ్డాడు. When I accept that, then I can be baptized, and coming out of the waters of baptism, నేను దాన్ని అంగీకరించిన తర్వాత నేను బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చేటప్పుడు నేను ఆ నీళ్లలో నుండి పైకి వస్తూ ఉన్నాను. I'm testifying that I'm a new person now. ఇప్పుడు నేను నూతన వ్యక్తిని అని సాక్ష్యం చెప్తున్నాను. So that's the meaning of being baptized, immersed. ముంచబడిన బాప్తిజం అంటే ఇది అర్థం. So if that is not true, then baptism becomes meaningless. ఒకవేళ అదే నిజం కానట్లయితే బాప్తిజమానికి అర్థమే లేదు. You can't bury a man who's not dead. చనిపోకుండా ఉన్న వ్యక్తిని నీవు పాతిపెట్టలేవు. And a lot of people who are baptized, I say, they're not dead. చాలా మంది బాప్తిజం తీసుకున్నారు కానీ వాళ్ళు చనిపోలేదు. They have not chosen to die to themselves. తమకు తాము చనిపోవటానికి వాళ్ళు ఎంచుకోలేదు. But they go into the waters because it's become a ritual to them. వాళ్ళు నీళ్ళలోకి వెళ్తారు ఎందుకంటే అది ఒక ఆచారం కాబట్టి. Many parents want to urge their children to be baptized for their own honor. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను బాప్తిజం తీసుకో అని చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ స్వంత ఘనత కోసం. They think that baptism will somehow protect them from the world. It doesn't. వాళ్ళు ఏమనుకుంటారంటే బాప్తిజం తీసుకుంటే లోకం నుండి రక్షించబడతారని వాళ్ళు అనుకుంటారు, కానీ ఆ విధంగా ఏం జరగదు. Baptism is only a symbol బాప్తిస్మం అనేది కేవలం సాదృశ్య రూపంగానే ఉంది. of a choice that a person has made to die to his own way of life. తన సొంత జీవన విధానానికి చనిపోవటానికి ఒక వ్యక్తి ఎంచుకున్నాడు. To die to doing his own will. తన సొంత చిత్తం చేసే విషయంలో చనిపోవటానికి ఆయన ఎంచుకున్నాడు. And if he hasn't made that choice, ఒకవేళ ఆ వ్యక్తి ఆ విధమైన ఎంపిక చేసుకున్నట్లయితే it's a meaningless ritual. అది కేవలం అర్ధరహితమైన ఆచారం మాత్రమే. A lot of Christians go through meaningless rituals. అనేక మంది క్రైస్తవులు ఇలాంటి అర్థం పర్థం లేని ఆచారాలను పాటిస్తూ ఉంటారు.